రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ 35 రూపాయలతో ఉండి 42 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 40 నుండి 47 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 35 నుండి 40 రూపాయలు, తీగు చిక్కుడ కిలో 35 రూపాయలతో ఉండి 40 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 35 రూపాయలతో ఉండి 45 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి 20 రూపాయలు, ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి 30 రూపాయల నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ కిలో లోకల్ బీట్రూట్ వచ్చేసి 10 రూపాయలు, ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పాలెం వంకాయ విషయానికి వస్తే కిలో పాలెం వంకాయ 30 నుండి 37 రూపాయలు, వరి వంకాయ 10 రూపాయలతో ఉండి 12 రూపాయలు, ఉజాల వంకాయ 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, బాటల్ బ్రింజాల్ కిలో 30 నుండి 32 రూపాయలు, బెండకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, సొరకాయ కిలో 7 రూపాయలతో ఉండి 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, ముల్లంగి కిలో 7 రూపాయలతో ఉండి 12 రూపాయలు, పెద్ద కాకరకాయ ముళ్ళు కాకరకాయ 15 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 15 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి 8 రూపాయలతో ఉండి 12 రూపాయలు, గోడు చిక్కుడ 35 రూపాయలతో ఉండి 40 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి 8 రూపాయలతో ఉండి 12 రూపాయలు కిలో దోసకాయ పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి 5 రూపాయలతో ఉండి 8 రూపాయలు, కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి 10 నుండి 15 రూపాయలు, ఇక 8 పీసుల బస్తా వచ్చేసి 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద విషయానికి వస్తే కిలో అలసంద వచ్చేసి 35 రూపాయలు, కందికాయలు కిలో 35 రూపాయల నుండి 40 రూపాయలు, అనపకాయలు కిలో 40 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. నూకల్ కిలో 15 రూపాయలు, పొట్లకాయ కిలో 15 రూపాయలు, క్యాప్సికమ్ 20 నుండి 25 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాప్సికమ్ కిలో 40 నుండి 100 రూపాయలు, ఇక నాటి ఎర్రగడ్డలు 40 రూపాయలతో ఉండి 55 రూపాయలు, ఇక పెద్ద ఎర్రగడ్డలు హైబ్రిడ్ ఎర్రగడ్డలు 30 రూపాయలతో ఉండి 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. వాటర్ మిలాన్ కర్బూజకాయ కిలో 5 రూపాయలతో ఉండి 7 రూపాయలు, దొండకాయ 20 రూపాయలతో ఉండి 25 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చి మామిడికాయ కిలో 40 రూపాయలతో ఉండి 50 రూపాయలు, కందగడ్డ 20 రూపాయలతో ఉండి 25 రూపాయలు, అల్లం పాత అల్లం 40 రూపాయలతో ఉండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి కిలో 30 నుండి 35 రూపాయలు, ఇక కొత్తిమీర విషయానికి వస్తే 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలు, ఇక హైబ్రిడ్ వచ్చేసి 80 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా హైబ్రిడ్ నాటి కొత్తిమీర పోవడం అయితే జరిగింది. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి మనకు 120 రూపాయలతో నుండి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బూర్ది గుమ్మడికాయ కిలో 3 రూపాయలతో నుండి 5 రూపాయలు, ఇక తినే గుమ్మడికాయ 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 40 రూపాయలతో ఉండి 80 రూపాయలు, టమాటో లోకల్ టమాటో వచ్చేసి 10 రూపాయలు, ఇక బెంగళూరు నవీన టమాటో వచ్చేసి 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఉర్లగడ్డలు చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి 5 నుండి 10 రూపాయలు, పెద్ద ఉర్లగడ్డలు 10 నుండి 15, 16 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి, గమనించగలరు. రైతులు పంపించే క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ ప్యాకింగ్ అనేది నీట్గా చేస్తే ₹1, ₹2 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. నమస్కారం. చాలామంది రైతులు, వీక్షకులు, వ్యాపారస్తులు ఈ ధరలు అనేవి కొద్దిగా తప్పొస్తున్నాయని మన కామెంట్స్ రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ పైన నా నెంబర్ అనేది ఉంది, మీరు కాల్ చేయండి. చెన్నై కోయంబేడుకు సంబంధించిన
మార్కెట్ వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్ చేయగలను. ఎందుకురా అంటే ఇది ఏదో మా ఛానల్ కోసమో నా కోసమో అయితే చేయడం లేదు. రైతుల కోసము ఈ ధరలు అనేవి మనం చెన్నై కోయంబేడు మార్కెట్లో తీసుకొని ఇది రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది చేయబడుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా మీరు నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే లేదంటే కామెంట్స్ రూపంలో ఇస్తాను, మీరు పంపండి. మీకు వాట్సాప్ ద్వారా ఈరోజు ధరల చిట్టా మీకు వాట్సాప్ చేస్తాను. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.